నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. భరద్వాజ గారు, ఈ మధ్య మార్చి 31కి భారతదేశంలో మావోయిస్ట్ పార్టీ అంతరించిపోయిందని, మావోయిస్టులు అంతరించిపోయారని అమిత్ షా ప్రకటించారు. మన రాష్ట్రంలో కూడా మావోయిస్టులు లేరు అని డీజీపీ శివధర్ రెడ్డి కూడా నిన్న ప్రకటించాడు. ఇంకొక వైపు ఇన్నారెడ్డి అనే అతను ఒక అనాథాశ్రమం నడిపే ఇన్నారెడ్డి అతని మీద తెలంగాణ ఉద్యమంలో సీరియస్గా పాల్గొన్న వ్యక్తి మీద ఎన్ఐఏ అక్రమ కేసులు పెట్టి చాలా వేధింపులకు గురి చేస్తున్నారు. జైల్లో ఉన్నాడు, ఇప్పుడు అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పుడు ఆపరేషన్ జరగబోతుంది ఆయనకు. ఆయన మీద పెట్టిన కేసులో భాగంగా 230 మంది పైగా ఎన్ఐఏ నోటీసులు ఇచ్చి వాళ్ళని పిలిపించి వాళ్ళని వేధిస్తున్నారు. ఇంకొక వైపు కరీంనగర్లో శాతవాహన యూనివర్సిటీలో సూర్యపల్లి సుజాత ప్రొఫెసరు, అలాగే కొంతమంది విద్యార్థులను ఏబీవీపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వేధిస్తున్నారు. వాళ్ళు చెప్పిన దాని ఆధారంగా మేనేజ్మెంట్ కూడా వేధిస్తున్నారు. దీన్ని ఎట్లా చూడాలంటే, ఒకవైపు ఏమీ లేదని చెప్తూ ఇంకొక వైపు వీళ్ళు అర్బన్ నక్సలైట్లు అనే పేరు పెట్టి ఇన్నారెడ్డిని కానీ, సూర్యపల్లిని కానీ, విద్యార్థులను కానీ అర్బన్ నక్సలైట్ల పేరుతో వేధింపులు జరుగుతున్నాయి. ఏంటి దీని మీద ఎట్లా చూడాలంటారు దీన్ని? అంటే టోటల్గా మీరు ప్రత్యామ్నాయ ఆలోచన విధానం ఉండటమే తప్పు. అది మావోయిస్ట్ ఐడియాలజీ అనే కాదండి, అసలు ఈ వ్యవస్థని నడుపుతున్నటువంటి హిందుత్వ భావజాలానికి వ్యతిరేకమైనటువంటి అభిప్రాయాలు కలిగిన వారిని ఎవరినైనా సరే మేము టార్గెట్ చేస్తాం. దానికి వాళ్ళు ఎంచుకున్న పద్ధతి అర్బన్ నక్సల్. ఈ అర్బన్ నక్సల్ అనేటువంటి అకౌంట్లో ఎవరినైనా లాక్కొచ్చి వాళ్ళని వేధిస్తాం. నందిని సిద్ధారెడ్డిని కూడా తీసుకొచ్చేసారు. ఆయన జాతీయ స్థాయిలో సాహిత్య అకాడమీ పురస్కారాలు ఇవేవి కూడా వాళ్ళ పరిగణనలో లేవు. వాళ్ళు మీరు ఎందుకు ప్రత్యామ్నాయ ఆలోచనలు ఎందుకున్నాయి మీకు మీ బ్రెయిన్లో? ప్రో గవర్నమెంట్ ఉండాలి, ఎవరైనా సరే ప్రో ఎస్టాబ్లిష్మెంట్ ఉండాలి, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉండరాదు, ప్రభుత్వం చర్యలను విమర్శించరాదు, ప్రతి ఒక్కరూ లొంగి ఉండవలెను. ప్రతి ఒక్కరూ కూడా హిందుత్వ భావజాలానికి అనుగుణమైనటువంటి భావజాలం కలిగి ఉండటమే కాకుండా ఆ భావజాల వ్యాప్తికి సహకరించాలి. అది జరగకపోతే ఎవరినైనా సరే టార్గెట్ చేసి వేధిస్తాం. మా దగ్గర అర్బన్ నక్సల్ అనేటువంటి ఒక కార్డు ఉంది, అది ఎవరి మేడలోనైనా వేసేస్తాం, వాళ్ళని చంపేస్తాం అన్న పద్ధతిలో ప్రభుత్వ వ్యవహారాలు నడుస్తున్నాయి. అందులో భాగంగానే సమాజంలో కన్నీరు పెట్టుకునేటువంటి స్వేచ్ఛ కూడా లేదు ఇప్పుడు ఎవరికి. అంటే ఆయన చనిపోయాడు, రామచంద్రారెడ్డి చనిపోయాడు అనేటువంటి బాధతో వెళ్ళి అక్కడ బాధపడ్డారు. ఆయన మావోయిస్టు పార్టీ నాయకుడిగా మాత్రమే కాదు, ఇతరత్ర ఆయనకు సమాజంలో అనేక సంబంధాలు ఉన్నాయి. ఆయన మనిషి, మావోయిస్టు కన్నా ముందు మనిషిగా ఆయనకు చాలా రిలేషన్స్ ఉన్నాయి. ఆయన టీచర్గా పనిచేశాడు, గవర్నమెంట్ టీచర్గా, లాయర్గా పనిచేశాడు, న్యాయవాదిగా ఉన్నాడు. ఆయన ఈ పని తీరులో ఆయనతో దగ్గరగా తిరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు సమాజంలో. ప్రపంచం ఏమనుకుంటుందంటే నక్సలైట్లు అజ్ఞాతంలో ఉంటారు అంటే వాళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళకి అసలు ఈ ప్రపంచమే తెలియదు అన్నట్టుగా మాట్లాడతారు. ఇదొక దుర్మార్గం. ఈ సమాజంతో నిరంతరం కాంటాక్ట్లో ఉంటూ ఈ సమాజంలో జరుగుతున్న పరిస్థితులన్నింటినీ అధ్యయనం చేస్తూ దీన్ని ఎలా మార్చాలి అనేటువంటి కార్యక్రమంలో ఉండేటువంటి వాళ్ళు మావోయిస్టులు. కానీ వాళ్ళు ఎక్కడో అజ్ఞాతంలో ఉన్నారు అన్నట్టుగా మాట్లాడతారు, కానీ అది తప్పు. అయితే ఈయనకి ఇన్ని స్నేహాలలోంచి వాళ్ళందరూ కూడా అనేక జ్ఞాపకాలు నెమరేసుకోవడానికి అక్కడికి వెళ్ళారు, కన్నీరు పెట్టారు. ఆయన అనేక విధాలుగా వీళ్ళకి అంటే వీళ్ళని ఉత్తేజితుల్ని చేసి ఉండొచ్చు, వీళ్ళ సమస్యల్లో ఆయన భాగస్వామి అయి ఉండొచ్చు, అంటే వీళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆయన కలగజేసుకుని మాట్లాడి ఉండొచ్చు. అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క జ్ఞాపకం ఉంది ఆయనతో. ఆ జ్ఞాపకాలు నెమరేసుకోవడానికి వెళ్ళారు, కన్నీరు అక్కడ వాళ్ళ బాధని, శోకాన్ని, దుఃఖాన్ని పంచుకోవడానికి వెళ్ళారు. ఆ వెళ్ళిన వాళ్ళ మీద అంటే ఒక మావోయిస్టు అనే ముద్ర వేసేసిన తర్వాత చనిపోతే కన్నీరు కార్చటం కూడా నిషేధం చేస్తే పరిస్థితి ఎంత దారుణమైనటువంటి అంటే అమానవీయమైనటువంటి సమాజంలో మనం బతుకుతున్నామో అర్థం చేసుకోవటానికి ఈ ఎన్ఐఏ నోటీసులు 230 మందికి నోటీసులు. అంటే ఆ రోజు ఆ సభకి హాజరైన మొత్తం అందరి మీద కేసులు పెట్టి బెదిరించేటువంటి ప్రయత్నం, విచారణ పేరుతో పిలవటం పదే. లాస్ట్ టైం మీరు మాట్లాడిన దానిలో ఈ డౌట్స్ ఉన్నాయండి, అవి క్లారిఫై చేసుకోవడం కోసం మళ్ళీ పిలుస్తున్నాము అని మళ్ళీ పిలవటం. ఎక్కడెక్కడ గ్రామాల నుంచో ఇక్కడికి వచ్చి వాళ్ళు సంజాయిషీలు చెప్పుకోవాలి. ఆ మీటింగ్కి వెళ్ళి కన్నీరు పెట్టుకున్నందుకు గాను
వాళ్ళు వచ్చి వీళ్ళకి సంజాయిషి ఎందుకు చెప్పాలి? రాజ్యాంగంలో ఒక బహిరంగ కార్యక్రమం అంత్యక్రియల్లో పాల్గొనడం తప్పు అని చట్టాల్లో ఎక్కడా లేదు. అంత్యక్రియల్లో పాల్గొనడం తప్పేం కాదు. ఆ వ్యక్తి భావజాలంతో ఆ పార్టీలు ఆయనతో పాటు నడిచుంటే మీరు కేసులు పెట్టుకోండి, విచారణకు పిలవండి. కానీ ఆయనతో ఇంకో ఏరియాలో ఎక్కడో పరిచయం ఉన్నవాళ్ళు ఆయన గురించి కన్నీరు పెట్టుకుంటే, లేకపోతే పత్రికలలో వ్యాసాలు రాస్తాయి, వాళ్ళందరినీ టార్గెట్ చేసేసి వాళ్ళందరి మీద మీరు ఆయన భావజాలానికి తోడ్పడుతున్న వాళ్ళు, లేకపోతే ఆయన భావజాలాన్ని ఇప్పుడు ముందుకు తీసుకెడుతున్నారు అని మీరు అనుమానించి కేసులు పెట్టి వేధించే హక్కు ఎవరిచ్చారు వీళ్ళకి? చట్టంలో ఎక్కడా ఇలాంటి ప్రొవిజన్ లేదు వాళ్ళకి. ఇది యాంటీ కాన్స్టిట్యూషనల్. ఈ నోటీసుల మీద తీవ్రమైనటువంటి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ అర్బన్ నక్సల్ అనే ఒక బ్రాండ్ తీసుకుని, ఒక బ్యాడ్జ్ తీసుకుని ఎవరు మెడలో పడితే వాళ్ళ మెడలో వేసేసి వాళ్ళని టార్గెట్ చేసి చాలా వికృతంగా మాట్లాడటం. ఉదాహరణకి ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాత గారి విషయంలో జరుగుతోంది అదే. అక్కడ ఆవిడ ఎప్పుడో పైగా మాట్లాడుతున్న బండి సంజయ్కి రిపోర్టు కాదు, ఆయన కంప్లైంట్ చేసినటువంటి ఒక ఏబీవీపీ నాయకుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఆవిడ ఛత్తీస్గఢ్ వెళ్ళి మావోయిస్టు పార్టీలో చేరటం నాకు తెలుసు అని మాట్లాడాడు. ఏం చెప్పాలి అతనికి? అతని దూకుడుతనము, అతని మాట్లాడే తీరు చూస్తే ఆవిడ వ్యతిరేకంగా, అంటే రాజ్య భావజాలానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది అన్న పద్ధతిలో కూడా మాట్లాడాడు ఆయన. ఆపరేషన్ సింధూర్ టైంలో ఆవిడ మీద మొదటిసారిగా దాడి మొదలైంది. ఆవిడ నేను శాంతిని కోరుకుంటున్నాను, సింధూరం అంటే అది కేవలం నుదుటిని పెట్టుకునేటువంటి తిలకం మాత్రమే కాదు, దానిలో రంగు ఉంది, ఆ రంగు రక్తానికి కూడా చిహ్నమే, కాబట్టి రక్తం చిందించటము అనేటువంటి అండర్ ప్లే ఏదో ఉంది దీనిలో, దానికి నేను వ్యతిరేకిని, రక్తం ఎక్కడ చెందినా నేను వ్యతిరేకినే, నాకు శాంతి కావాలి, శాంతి కోసం నేను దీన్ని అనుమానంగా చూస్తున్నాను ఈ ఆపరేషన్ సింధూర్ని అని ఆవిడ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. దాన్ని పట్టుకుని ఆవిడని టార్గెట్ చేయటం మొదలుపెట్టారు ఆ క్షణం నుంచి. అప్పటి నుంచి ఆవిడని ఏదో పద్ధతిలో అర్బన్ నక్సల్ అనేటువంటి ట్యాగ్ లైన్లోకి తీసుకొచ్చి ఆవిడ మీద, అంటే ఇప్పుడు ఆవిడ చేస్తున్నటువంటి అధ్యాపక వృత్తిలో ఉన్నారు ఆవిడ వలన చాలామంది, అంటే ఈ జనరేషన్ మొత్తం పొల్యూట్ అయిపోతుంది అని కూడా మాట్లాడాడు ఆ కుర్రాడు ఎవరైతే బండి సంజయ్కి కంప్లైంట్ ఇచ్చాడో. రెండోది ఆవిడ ఇప్పుడు పాఠ్య పుస్తకాలలో ఏ అంశాలు ఉండాలి అని నిర్ణయించడం కోసం ఒక కమిటీ వేస్తుంది ప్రభుత్వం. ఆ పాఠ్య పుస్తకాల కమిటీలో కూడా ఆవిడ సభ్యత్వం ఉంది, ఆవిడ సభ్యురాలుగా ఉంది. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉన్న వాళ్ళని అలాంటి కమిటీలో ఎలా ఉంచుతారు అని కూడా క్వశ్చన్ చేస్తున్నాడు ఇతను. చేసి దానిలో నుంచి తొలగించాలి ఆవిడని. అలాగే ఇప్పుడు ఆవిడ ప్రిన్సిపాల్గా ఉన్నారు, ఆ ప్రిన్సిపాల్ పదవి నుంచి తీసేయాలి. డీన్ అనేటువంటి ట్యాగ్ ఆవిడకు ఉండరాదు. టోటల్గా ఆవిడని బయటకు పంపించేస్తే చాలా మంచిది. దీని గురించి ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి ఈయన బండి సంజయ్ గారిని అడిగితే వారు నేను తప్పకుండా చూస్తాను, ఈ విషయం తప్పక పరిశీలించవలసింది అని నేను భావిస్తున్నాను అన్నాడట. ఆయనకి ఈ ఆపరేషన్ సింధూర్ గురించి ఆవిడ మీద వచ్చినటువంటి వార్తలు ఈ మొత్తం అన్నీ కూడా ఒక బంచ్ కట్టి, అలాగే ఆవిడ హైదరాబాద్లో జరిగినటువంటి అనేక కార్యక్రమాల్లోనూ సభల్లోనూ పాల్గొన్నారు. అంటే ఏదైనా సమాజంలో ఒక సంఘటన జరిగినప్పుడు దానిలో ఆవిడికి అనిపించిన వైపు స్టాండ్ తీసుకుని వచ్చి ఇక్కడ దానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఏదో ఒక కార్యక్రమంలో కనీస భాగస్వామ్యం తీసుకుంటూ ఆవిడ లీగల్ ఫ్రేమ్వర్క్లోనే పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో చాలా సీరియస్గా పనిచేశారు ఆమె. దళిత మూమెంట్లో దళితులకు జరిగిన అన్యాయాల మీద కూడా చాలా ఫైట్ చేసిన సందర్భాలు. పోలేపల్లి సెడ్జ్కి వ్యతిరేకంగా కూడా చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసింది. అవును, అన్ని లీగల్ ఫ్రేమ్వర్క్లోనే చేసింది, అన్ని న్యాయమైనవే కదా. న్యాయమైనవే. ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి ఆవిడ ఏదన్నా జరిగితే, అంటే ఎవరి మీద అయినా దాడి జరిగితే, లేకపోతే మహిళల మీద దాడి జరిగినప్పుడు ఇక్కడ ఏదైనా నిరసన ప్రదర్శన జరిగితే వచ్చి ఆవిడ కూడా తన భాగస్వామ్యం తీసుకున్నారు. అది తప్ప అంటే ఆ మీటింగులో ఆవిడతో పాటు వేదిక మీద బలానా వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో ఈవిడికి పరిచయాలు ఉండుంటాయి అని చెప్పి అలా ఎలా టార్గెట్ చేస్తారు? ఆ ఫోటోలు అన్నీ పెట్టి ఒక పెద్ద బంచ్ ఇచ్చాడు ఆయన బండి సంజయ్కి. ఇచ్చి వివరించాడు, ఆ వీడియోలో ఉంది స్పష్టంగా, ఇదిగోండి వీళ్ళు బలానా పార్టీలతో సంబంధాలు ఉన్నవాళ్ళు,
వీళ్ళ పక్కన ఇంత దూరంలో కూర్చున్నారు ఆవిడ చూడండి. అవన్నీ ఆయన సీరియస్గా గమనించి నేను తప్పనిసరిగా పట్టించుకుంటాను దీన్ని. తెలంగాణ ఉద్యమ కాలంలో ఈమెతో పాటు బీజేపీ నాయకులు కూడా స్టేజ్లు పంచుకున్నారు. అవును, వాళ్ళని కూడా పెట్టాలి ఇప్పుడు మరి. ఆ ఫోటోలు కూడా పట్టుకురావాలి. ఆ ఫోటోలు ఎందుకు పెట్టలేదు అనేది చూడాలి. ఇలా మొత్తం మీద విద్యార్థుల మీద కూడా కదా. ఇప్పుడు ఆవిడ ఒక ఎకనామిక్స్ కుర్రాడు ఉన్నాడు, అతని మీద కూడా దాడి చేస్తున్నారు. దాడి చేయడంతో పాటు అతను ఇంతకుముందు పీజీ అయిపోయింది, మళ్ళీ ఎందుకు కంటిన్యూ చేస్తున్నాడు వేరే విభాగంలో అనేది గొడవ. అతను ఇంతకుముందు ఈ గొడవ జరిగినప్పుడు చెప్పాడు, నేను అనేక విభాగాల్లో తెలుసుకోవాలనుకుంటున్నాను. నువ్వు రీసెర్చ్ అవకాశం ఉంది కదా యూనివర్సిటీలో, అదే చట్ట వ్యతిరేకమా? అతని మీద వీళ్ళ జులుం ఏంటంటే, నువ్వు వెళ్ళి రీసెర్చ్ చేసుకో యూనివర్సిటీ, అక్కడికి పోయి ఉస్మానియాకి పోయి ఇక్కడ ఎందుకు ఉంటున్నావు, ఇక్కడ ఎందుకు ఎకనామిక్స్లోకి మారావు, నువ్వు మానేసి వెళ్ళిపోయి, ఇదేం జులుము అంటే మీకు సరెండర్ అయ్యి మీకు లొంగి మీరు చెప్పిన మాటలన్నిటికీ జీ హుకుం అనకపోతే వాళ్ళు అంతు చూడటానికి మీరు ఏం చేయడానికైనా సిద్ధపడిపోతారా? ఈ దౌర్జన్యాన్ని సమాజం అంగీకరించాలా? ఆవిడ ఏ రోజైనా మీ మీద, ఆవిడ కానీ ఆ ఎకనామిక్స్లో చదువుతున్నటువంటి కుర్రాడు కానీ మీ మీద ఎప్పుడైనా దౌర్జన్యం చేసినట్టుగా ఎక్కడైనా రికార్డు ఉందా? అయితే ఆవిడ సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేసి ఉండొచ్చు, రోడ్డు మీదకి వచ్చి తన అభిప్రాయాలు మాట్లాడి ఉండొచ్చు. మాట్లాడటం తప్పు అని ఎక్కడైనా ఉందా కాన్స్టిట్యూషన్లో? మీరు ప్రతిపాదించబోయే రాజ్యాంగంలో ఉండొచ్చు, అది ఇంకా ప్రతిపాదించలేదు, అమల్లోకి రాలేదు అనే విషయం మీరు మర్చిపోయి అమలైపోయిందని మాట్లాడితే వాళ్ళే 2040 టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి అప్పటిదాకైనా ఆగొచ్చు కదా. ఆగాలి. ఇప్పుడు ఆగలేని పరిస్థితుల్లో మేము ఉన్నామనే విషయం ఇక్కడ ఇప్పుడు సూర్యపల్లి సుజాత గారి మీద విమర్శ చేస్తున్నటువంటి ఈ కుర్రవాడు, ఈ ఏబీవీపీ విద్యార్థి బండి సంజయ్ మాత్రమే కాదు, ఈ ఆపుకోలేని తనం అనేది హోంమంత్రి గారిలో కూడా ఉంది, కేంద్ర హోంమంత్రిలో కూడా. ఆయన కూడా ఆపుకోలేనటువంటి ఆతృతతో ఆయన జస్టిస్ సుదర్శన్ రెడ్డి మీద, ఆయన జడ్జిమెంట్ మీద చాలా వికృతంగా మాట్లాడాడు. ఇంతకుముందు కూడా మాట్లాడాడు ఆయన. ఇంతకుముందు ఆయన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కంటెస్ట్ చేసినప్పుడు ఇలాంటి వ్యక్తిని ఎలా ప్రమోట్ చేస్తారు అని మాట్లాడాడు. అదే ప్రకటనని యథాతథంగా పార్లమెంట్లో మాట్లాడాడు ఆయన. మాట్లాడుతూ సల్వాజుడు అనేటువంటి ఒక ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడం తప్పని ఎలా చెప్తాడు ఆయన అని మాట్లాడాడు. అంటే ప్రైవేటు సైన్యాలు ఏర్పాటు చేసుకోవడానికి రాజ్యాంగం అనుమతి ఇవ్వడం లేదు. ఇది ప్రస్తుతం అమల్లో ఉన్న రాజ్యాంగం. మీ రాజ్యాంగంలో అమలు చేసుకోవడానికి అవకాశం ఉంది అని రాసుకుని ఉంటారు. అది మాకు తెలియదు, మా ముందుకు రాలా. ఇంకా ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చేసిందని మీలో మీరు అనేసుకుని దాని ప్రకారం మీరు లేరు అని చెప్పేసి ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం మా అందరి మీద చర్యలు తీసుకుంటామంటే అలాగా? అది ప్రతిఘటించి తీరుతాం కదా. మీ రాజ్యాంగం అమల్లోకి వచ్చే వరకు మీరు రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు అనే భావిస్తాం. అలా సూర్యపల్లి సుజాత గారి మీద వ్యవహరిస్తున్న తీరు, సుదర్శన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ప్రచారము, అది ఒక్క సుదర్శన్ రెడ్డి గారి గురించి అనుకోక్కర్లేదు, మొత్తం న్యాయ వ్యవస్థ మీదనే. ఒకవైపు గుప్పెట్లో పెట్టుకోవడం, వినని వాళ్ళ మీద దాడి చేయడం, న్యాయ వ్యవస్థను కూడా. సుదర్శన్ రెడ్డి గారి మీద దాడి జరుగుతోంది, ఇవన్నీ కన్జ్యూమ్ అవుతాయి. అంటే లీగల్ ఫ్రేమ్ వర్క్లు అని చెప్తున్నారు. లీగల్ ఫ్రేమ్లో పనిచేస్తున్న వాళ్ళు, లాయర్లు, జడ్జిలు, వీళ్ళందరూ చదువుతారు. ఇది చదివి ఓహో మనం లొంగి ఉండాలి, లొంగకపోతే ఇలాంటి పరిస్థితి వస్తుంది మనకి అని వాళ్ళకు ఒక ఇండికేషన్. అలాగే సుజాత గారిది కూడా యూనివర్సిటీలకు ఒక ఇండికేషన్. యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు, ఇతర బోధనా సిబ్బంది మొత్తం కూడా ఈ భావజాలానికి లొంగి ఉండాలి, హిందుత్వ భావజాలానికి లొంగి సరెండర్ అయి బతకాలి, లేకపోతే కనుక ఇది పరిస్థితి. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, ఢిల్లీలో 23 మంది విద్యార్థుల్ని కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టారు, ముగ్గురిని. ఎప్పుడు ఈ మధ్య కాలంలో వాళ్ళు మావోయిజం అయిపోయింది ఇంకేం లేదు అంటున్న కాలంలోనే కరెంటు షాకులు పెట్టారు, లైంగికంగా దాడులు చేశారు పోలీస్ స్టేషన్లో. అంటే ఈ 2-3 కేసులు దేశవ్యాప్తంగా ఇట్లాంటి దాడులు చేస్తూనే ఉన్నారు. మావోయిజం లేనప్పుడు ఎందుకు ఇవన్నీ దాడులు ఎందుకు మరి? అయితే ఒక మాట అన్నాడు ఆయన పార్లమెంటు సాక్షిగా, మేము నక్సల్ ముక్త్ భారత్ సాధించటానికి లక్ష్యంగా మేము కగార్ ఆపరేషన్ని మొదలుపెట్టాము, కానీ బస్తర్ వరకు మేము సక్సెస్ సాధించాము అని అనుకుంటున్నామని అన్నాడు ఆయన.
అంటే ఆయనలో కూడా ఇంకా భయాందోళనలు ఉన్నాయి. అమిత్ షా చాలా భయంగానే మాట్లాడాడు ఆ రోజు. ఆ మాటల్లో ఆ పిరికితనం అది కనిపించింది స్వచ్ఛంగానే, స్పష్టంగానే. సో ఆయన బస్తర్ వరకు కొంతమేరకు సక్సెస్ అయ్యామని మాట్లాడటంలోనే రెస్ట్ ఆఫ్ ది నేషన్ మేము దాడులు చేయబోతున్నాం అనేది కూడా చెప్పాడు. చెప్పి అసలు ఇది కేవలం మావోయిజం అనేది కాదు, టోటల్గా ప్రపంచమంతా మాకు లొంగి ఉండాలి, లొంగి ఉండకపోతే ఎవరి మీదైనా సరే మేము మావోయిస్టు ముద్రేసి, అర్బన్ నక్సల్ అనే ముద్రేసి వాళ్ళని ఎలిమినేట్ చేస్తాం అని బెదిరిస్తున్నారు ఇప్పుడు కొత్తగా. ఇప్పుడు ఇందులో ఒక ముఖ్యమైన విషయము, ఆశ్రమం నడిపించుకుంటున్న ఇన్నారెడ్డి మీద అర్బన్ నక్సలైట్ ముద్రేశారు, ఎన్ఐఏ కేసు పెట్టి లోపలేశారు. 230 మందికి నోటీసులు పంపారు, ఎవరికి ఏమవుతుందో తెలియదు. సూర్యపల్లి సుజాతను హింసిస్తున్నారు, వేధిస్తున్నారు, విద్యార్థులను వేధిస్తున్నారు. అక్కడ 23 మంది విద్యార్థులను హింసల పాలు చేశారు. ఈ పరిస్థితి ఒకవైపు ఇట్లుంటే లీగల్గా కనీసం పనిచేసే అవకాశం ఎవరికి కనిపించట్లేదు. ప్రజల కోసం పనిచేద్దామంటే ఎవరు పనిచేసే పరిస్థితి జరగనివ్వట్లే, పని చేయనివ్వట్లే. ఇటువంటి పరిస్థితుల్లో మావోయిస్ట్ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు మేము లీగల్గా పనిచేస్తాం, ప్రజల కోసమే పనిచేస్తాం, మా పాత మార్గంలో నడుస్తాం, పాత మార్గంలోనే లీగల్గా పట్టణాల్లో అర్బన్లో పనిచేస్తాం. నిన్న కూడా నినాకమని దేవుజీ మాట్లాడి మేము ఇకపై లీగల్గా పనిచేస్తామని. కనబడుతున్నది లీగల్గా కనీసం కూడా అడుగు వేయని పరిస్థితి. ఇట్లా వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేస్తాననే చెప్పాను కదా, ఆ మాట నుంచి నేనేమి డీవియేట్ కావడం లేదు అని చెప్పాడు ఆయన. చెప్పారు, చెబుతూ ఉన్నారు, తరచూ చెప్పారు. ఇది ఆయనే చెప్పినట్టుగా చర్వణం అవుతుంది, నేను పదే చెప్తున్నాను అంటున్నారు. కానీ చెప్పడం వలన ప్రయోజనం ఏమిటి? మీరు ఇమ్మీడియట్గా లీగల్ ఫ్రేమ్వర్క్లోకి వచ్చేయండి, వచ్చేసి ఒక పిలుపునివ్వండి. ఒక పిలుపునిచ్చి హైదరాబాదులోను, గుంటూరులోను, మరొక చోట మీరు సభలు పెట్టండి. అలాగే ముందు అర్జెంటుగా రాజకీయ ఖైదీల విడుదల అనేది మీరు టేకప్ చేయవలసిన లీగల్ ఫ్రేమ్వర్క్లో మీరు మాట్లాడాల్సిన అంశం అది. మావోయిస్ట్ పార్టీ పేరుతో జైళ్లలో ఉన్నటువంటి వాళ్ళందరినీ, ఎందుకంటే వాళ్ళ మీదున్న కేసుల్లో బ్రెయిన్ బిహైండ్ వాళ్ళని ఆ పనులు చేయమని చెప్పినటువంటి నాయకత్వం అంతా బయట సరెండర్ అయి ఉంది. ఈ టైంలో వాళ్ళని జైల్లో ఉంచటం అనేది సబబు కాదు. కాబట్టి లొంగిపోయిన వాళ్ళు ఛార్జ్ షీట్లో బ్రెయిన్ బిహైండ్గా రికార్డ్ అయిన వరకు అయినా సరే ఇమ్మీడియట్గా వాళ్ళందరినీ బేషరతుగా విడుదల చెయ్యాలి అని ఇప్పుడు ఈ సరెండర్ అయిపోయారా, అరెస్ట్ అయ్యారా అనే మీమాంసలోకి నేను వెళ్ళను. కానీ ప్రభుత్వం వైపున వాళ్ళు ఏమిటి అనేది శివధర్ రెడ్డి గారు ఒక వర్షన్ చెప్పాడు. అది కూడా పక్కన పెట్టేసి మీరు లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేస్తామని బయట ఉన్నారు కాబట్టి ఆ బయట ఉన్న వాళ్ళకి బాధ్యత ఇది. మీ అందరి పేర్లు ఉన్నాయి వాళ్ళ ఛార్జ్షీట్లో, కాబట్టి మీరందరి బాధ్యత అది. వాళ్ళని విడుదల చేయమని అడగటం అనేది ఒక ప్రోగ్రాం. అలాగే అర్బన్ నక్సల్స్ పేరుతో ఈ వేధింపులకు దిగటం మీద కూడా సీరియస్గా మీరు బహిరంగంగా పిలుపునివ్వండి. ఇదిగో బలానా ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో జరుగుతోంది గొడవ సూర్యపల్లి సుజాత గారి మీద. దానికి వ్యతిరేకంగా మనం కరీంనగర్ కలెక్టరేట్ ముందు ధర్నా చేద్దామని ఒక పిలుపునివ్వగలరా? మీరు పిలుపునిస్తే మీతో పాటు కలిసి నడవడానికి చాలామంది వస్తారు. మీరు లీగల్ ఫ్రేమ్వర్క్ అన్నారు కాబట్టి. అలాగే హోమ్ డిపార్ట్మెంట్, హోంమంత్రి గారి నిర్ణయం తీసుకోవాలి. రాజకీయ ఖైదీలని విడుదల చేయాలి అంటే ఇక్కడ లోకల్గాను ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మీరు 2 ప్రోగ్రాంలు డిసైడ్ చేసి లీగల్ ఫ్రేమ్వర్క్లో నేను ఈ పని చేయబోతున్నాను అని కనుక ఆయన పిలుపునిస్తే దేవుజీ పని చేయడానికి చాలామంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. లీగల్ ఫ్రేమ్వర్క్లోనే మీరు ఇచ్చిన పిలుపు మేరకు ఆ పిలుపు ఇవ్వటం అనేది జరగాలి ఇప్పుడు ఇమ్మీడియట్గా. ఒకటి, రాజకీయ ఖైదీల విడుదల అనేది ప్రధాన కార్యక్రమం కావాలి. ఎన్ఐఏ నోటీసుల్ని ప్రతిఘటిస్తూ ఒక కార్యక్రమం టేకప్ చేయాలి. ఈ కార్యక్రమాలతో పాటు అర్బన్ నక్సల్స్ పేరుతో సమాజంలో హిందుత్వ గురించి మాట్లాడుతున్న వాళ్ళు, హిందుత్వ వలన సంభవిస్తున్న దుర్మార్గాల గురించి మాట్లాడుతున్న వాళ్ళు, హిందుత్వాకి భిన్నమైన ఆలోచనలు ఉన్నటువంటి దళిత సమూహాలు, మైనారిటీ సమూహాలని టార్గెట్ చేసి వేధింపులకు గురి చేయటం, ఈ అంశాల మీద మీరు పనిచేయడానికి సిద్ధంగా ఉంటే ముందు అక్కడ ఓపెన్ అవ్వండి. మీకు అర్థమైపోతుంది సీన్ ఏంటి అనేది. మీరు లీగల్గా చేయగలుగుతారా లేదా లేదా అర్థమవుతుంది. మీరు ప్రజా పోరాటాలు చేయక్కర్లా.
ప్రజా పోరాటాల దాకా వెళ్ళక్కర్లేదు. ఈ ప్రస్తుతం సమాజం సఫర్ అవుతున్నటువంటి అంశాలు ఇవి. కాతా రామచంద్రారెడ్డి గారి అంత్యక్రియలకు హాజరైన వాళ్ళ మీద కన్నీరు పెట్టుకునే హక్కు లేదా జనాలకి? తోటి మనిషి చనిపోతే కన్నీరు పెట్టుకోవడం నేరమా అని మీరు రోడ్డు మీదకి వచ్చి ఒక కార్యక్రమం టేకప్ చేయండి. లీగల్ ఫ్రేమ్వర్క్లోనే సిద్దిపేటలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాల ముందు ఒకరోజు నిరసన ప్రదర్శనలు చేద్దాం. అక్కడే కూర్చుందాం, ఆ గేట్ల ముందే కూర్చుని ప్లకార్డులు పట్టుకుని కూర్చుందాం. అంతకుమించి నినాదాలు కూడా ఇవ్వద్దు. కనీసం అలాంటి కార్యక్రమానికైనా మీరు పిలుపునివ్వండి. కదిలే జనాలు చాలామంది ఉన్నారు. మీరు పిలుపునిస్తే మీకే అర్థమవుతుంది ఎంత అన్రెస్ట్ ఉంది సమాజంలో అని. దీనిలో ఏ రెండు నిర్వహించగలిగినా మీ వెనకాల నడవడానికి చాలామంది జనం ఉన్నారు. అది ఎక్కడి వరకు నడవాలో అక్కడి వరకు నడిపించండి. మీరు కమిట్ అయి ఉన్నారు కాబట్టి లీగల్ ఫ్రేమ్వర్క్లో మారిన పరిస్థితుల రీత్యా లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేయాలనుకున్నాం కాబట్టి దానికోసం ముహూర్తాలు వెతకక్కర్లేదు. ముహూర్తాలు వెతకకుండా, పంచాంగాలు చూడకుండా ఇమ్మీడియట్ సమస్యలు ఇవి మీ ముందు ఉన్నాయి. మీకు భోజనం పెట్టిన వాళ్ళు జైల్లో ఉన్నారు. మీరు చెప్పిన మేరకు బ్యానర్లు కట్టిన వాళ్ళు జైళ్ళల్లో ఉన్నారు. మీరు చెప్పిన మేరకు పోస్టర్లు వేసిన వాళ్ళు, మీరు చెప్పిన మేరకు వెళ్ళి ఇంకేదో కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు లోపల ఉన్నారు. మీ ప్రేరేపితులు లోపల ఉన్నారు కాబట్టి వాళ్ళ విడుదల మీ బాధ్యత అందరిది. టోటల్గా ఆసన్న దగ్గర నుంచి మొదలు పెడితే వేణుగోపాల్ కావచ్చు, అక్కడి నుంచి మొదలుపెట్టి సరెండరా కాదా అనే చర్చ వద్దు. కానీ లీగల్ ఫ్రేమ్వర్క్లోకి వచ్చాము అని చెప్తున్న వాళ్ళు, మారిన పరిస్థితుల్లో మారిన పద్ధతుల్లో పనిచేయాలి అని ప్రవచనాలు చెప్తున్న వాళ్ళు, వీళ్ళందరికీ బాధ్యత ఇది. ఈ బాధ్యత దగ్గర మొదలు పెట్టండి. అర్బన్ నక్సల్ పేరుతో వేధింపుల మీద మీరు మాట్లాడండి. రోడ్డు మీదకి రండి, కార్యాచరణలోకి రండి. మీ వెనకాల జనం కదులుతారు. నెమ్మదిగా మీరు ప్రాక్టీస్లో ఉన్నారనే నమ్మకం కలుగుతుంది సమాజానికి. అది చేస్తారా? లేకపోతే ఇలాగే పదే మేము లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేయాలని అనుకుంటున్నాము అని మీడియా ముందుకు వచ్చి పదే మాట్లాడటం వల్ల ఏమిటి ప్రయోజనం అనేది ప్రశ్న. కాబట్టి వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వహించాలి. నిజానికి సమాజం కూడా కదలాలి. సమాజం నుంచి కూడా వీటన్నిటి మీద రెస్పాండ్ అయ్యి, రియాక్ట్ అయ్యి ప్రజా సంఘాలు ఆల్రెడీ మాట్లాడుతున్నాయి. ఎవరి ఫ్రేమ్లో వాళ్ళు, ఎవరి పద్ధతుల్లో వాళ్ళు రౌండ్ టేబుల్ సమావేశాలు మరొకటి పెడుతున్నారు. కానీ ఈ ఇండోర్ మీటింగ్స్, ప్రెస్ మీట్లు వీటికంటే కూడా రెగ్యులర్గా రోడ్డు మీద ప్రతి ఊళ్ళోనూ ప్రతి చోట ఈ సమస్యలు ప్రజలకి తెలిసేలాంటి కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్లకార్డులు పట్టుకుని కాలేజీల ముందు నిలబడదాం, ప్లకార్డులు పట్టుకుని రోడ్ల మీద నిలబడదాం ఏదో ఒక టైం అనుకుని. ఇలా ఒక కార్యక్రమం జనాల్లో పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయకపోతే, పబ్లిక్ని కలుపుకు రాకపోతే వాళ్ళకి అర్థం కావట్లేదు. అర్బన్ నక్సల్ పేరుతో ప్రొఫెసర్ని వేధిస్తున్నారు. ఆవిడ దళిత్ కాబట్టి, ఆవిడ తన అణచివేత గురించి మాట్లాడుతోంది కాబట్టి, ఆవిడ సమాజం తనకు ఎలా అర్థమైందో దాని గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఆవిడ మీద దాడి చేస్తారంటే ఎలా కుదురుతుంది? ఎలా అంగీకరిస్తుంది సమాజం? అందుకని ఇది సమాజానికి ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడున్నటువంటి ఈ 4 అంశాలు, ఒకవైపేమో మావోయిస్ట్ పార్టీనే లేకుండా చేశామని చెప్పుకుంటున్నారు. తెలంగాణలో పర్టికులర్గా శివధర్ రెడ్డి గారు అన్నారు నిన్న, తెలంగాణలో మేము తుడి చేశాము, ఊట్ చేశామని. ఏపీలో కూడా అదే చెప్తున్నాడు ఆయన. కాబట్టి తుడి చేశాము, ఊట్ చేశామని చెప్పిన చోట్ల జైళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ బేషరతుగా విడుదల చేసేయండి. లేదు, ఆ విడుదలకి మనందరం కలిసి పనిచేద్దాం, లీగల్ ఫ్రేమ్వర్క్ అని మాట్లాడుతున్న వాళ్ళ నాయకత్వంలోనే కదులుదాం. థ్యాంక్ యూ భరద్వాజ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.